నివాస్ తెలుసుకున్న నిజం. అనగనగా నివాస్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. నివాస్ చాలా చురుకైనవాడు, కాని ఆ చురుకుదనమంతా అల్లరి చేయడంలోనే ఉండేది. పుస్తకం పడితే అతనికి ఎక్కడలేని బద్ధకం వచ్చేది. బడికి వెళ్లకుండా చెట్లు ఎక్కడం, స్నేహితులతో కలిసి ఊరంతా తిరగడం అంటేనే అతనికి ఇష్టం. చదువు గురించి ఎవరైనా చెబితే వినేవాడు కాదు. నివాస్ తండ్రి కళ్యాణ్, తల్లి సరళ అతనికి ఎంతో ఓపికగా నచ్చజెప్పేవారు. నివాస్, ఇప్పుడు చదువుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుంది. చదువు లేకపోతే జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది అని కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పేవాడు. కాని నివాస్ మాత్రం ఒక చెవితో విని మరో చెవితో వదిలేసేవాడు. పరీక్షలు వస్తున్నాయంటే అందరూ భయపడి చదువుకుంటే నివాస్ మాత్రం సరదాగా ఆడుకునేవాడు. తల్లి సరళ అతనికి పాలు తీసుకువచ్చి చదువుకో నాన్నా అని బతిమాలేది. కాని నివాస్ పుస్తకం మధ్యలో ఒక బొమ్మల కథల పుస్తకాన్ని దాచుకుని చదివేవాడు. తల్లిదండ్రులు తన గురించి ఎంత ఆందోళన చెందుతున్నారో అతనికి అప్పుడు అర్థం కాలేదు. కాలం కరిగిపోయింది. నివాస్ చదువు ఒక రకంగా పూర్తయింది. కాని సరైన మార్కులు, జ్ఞానం లేకపోవడంతో అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రతి కంపెనీ అతన్ని తిరస్కరించింది. తన స్నేహితులందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం చూసి నివాస్ మొదటిసారి బాధపడ్డాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనిపించింది అతనికి. కొడుకు పడుతున్న కష్టాన్ని చూడలేక తండ్రి కళ్యాణ్ చొరవ తీసుకున్నాడు. తనకు తెలిసిన వారి సహాయంతో నివాస్కి ఒక ఫ్యాక్టరీలో పని ఇప్పించాడు. ఇదైనా శ్రద్ధగా చేయినానా, బాధ్యతగా ఉండు అని కళ్యాణ్ మళ్లీ చెప్పాడు. నివాస్ ఇక తప్పదని ఆ పనిలో చేరాడు. ఫ్యాక్టరీలో పని చాలా కష్టంగా ఉండేది. రోజంతా నిలబడి పనిచేయడం వల్ల నివాస్ కాళ్లు నొప్పులు పుట్టేవి. చదువుకుని ఉంటే ఒక ఏసీ గదిలో కూర్చుని హాయిగా పనిచేసేవాడిని కదా అని అతను ప్రతిరోజూ అనుకునేవాడు. తల్లిదండ్రులు పడిన ఆవేదనలోని లోతు అతనికి నెమ్మదిగా అర్థం కాసాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత నివాస్కి పెళ్లయింది. అతనికి అభి అనే కొడుకు పుట్టాడు. నివాస్ తన కొడుకును గొప్పగా చదివించాలని కలలు కనేవాడు. అభికి మంచి స్కూలు, మంచి బట్టలు ఇవ్వడానికి నివాస్ ఫ్యాక్టరీలో ఓవర్టైం కూడా పనిచేసేవాడు. తన కొడుకు కష్టపడకూడదని అతననుకున్నాడు. కాని అభి కూడా చిన్నప్పటి నివాస్లాగే తయారయ్యాడు. బడికి వెళ్లకుండా ఆడుకోవడం, పుస్తకాలు చింపేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు నివాసింటికి వచ్చేసరికి అభి పుస్తకాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అభి మాత్రం బయట అల్లరి చేస్తూ ఉన్నాడు. అది చూసిన నివాస్కి ప్రాణం విలవిలలాడింది. నివాస్ తన తల్లి సరళ దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నేను అల్లరి చేస్తుంటే మీరు ఎంత బాధపడ్డారో, నా భవిష్యత్తు గురించి ఎంత భయపడ్డారో ఇప్పుడు నా కొడుకుని చూస్తుంటే తెలుస్తోంది అని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. సరళ నివాస్ తల నిమురుతూ ఓదార్చింది. నివాస్ తన తండ్రి కళ్యాణ్ దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. నాన్నా, మీరు నాపై చూపించిన ఓపికకు ధన్యవాదాలు. నేను కూడా అభిని అలాగే ప్రేమతో, ఓపికతో మార్చుకుంటాను అని చెప్పాడు. తల్లిదండ్రుల ప్రేమలోని గొప్పతనం, పిల్లల భవిష్యత్తు కోసం వారు పడే తపన నివాస్కి పూర్తిగా అర్థమయ్యింది.